నమస్తే నాగేశ్వర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి ఆ పార్టీలో చాలా ఏళ్ల పాటు నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత పార్టీని వీడారు. వీడే క్రమంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. జగన్ మీద అగ్రెసివ్గా విమర్శలు చేయలేదు, కానీ ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ మీద అప్పట్లో చాలా విమర్శలు చేశారు. అండ్ వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి రాజకీయ పునఃప్రవేశానికి సంబంధించి చాలా ఊహాగానాలు వచ్చాయి సార్. ఆయన జనసేనలోకి వెళ్తారు, లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తారు అనేసి. సో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ఓకే, రావాల్సి వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్తో తన స్నేహం గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు సార్. ఒకసారి ఆ బయట పేజీ. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఆలోచిస్తాను. ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధం. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. రాజకీయాలు వీడుతున్నా అన్నారు, కానీ సందర్భం దొరికినప్పుడల్లా రాజకీయాలే మాట్లాడేవారు విజయసాయిరెడ్డి. సో ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. 20 ఏళ్ల స్నేహం అంటూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ విజయసాయిరెడ్డి జనసేనలోకి అని చెప్పేసి. ఏంటి సార్? ఇప్పుడు మీరు గమనిస్తే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అన్న రోజు చెప్పాను. రాజకీయాల నుంచి నిష్క్రమించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాను అంటున్నాను వ్యక్తి రాజకీయాల నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఉంటాడు అని చెప్పాడు. ఇది కావాలంటే పాత వీడియోలు చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నోటే విన్నాం. అంటే ఆ రోజు చెప్పినప్పుడు అర్థం కాదు చాలా మందికి, కానీ బట్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అంటే పొలిటికల్లీ సావిలేంది ఎవరు. ఎప్పుడు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన వ్యక్తి రాజకీయాల గురించి పట్టించుకోడు కదా. పంటలు, సస్యరక్షణ, వ్యవసాయము, వాటి గురించి మాట్లాడాలి తప్ప రాజకీయాల గురించి మాట్లాడతాడని ఆ రోజు చెప్పాను. సో ఇవాళ స్పష్టంగా తాను మళ్ళీ పరిస్థితులను బట్టి రాజకీయాల్లోకి వస్తాను అని స్పష్టం చేశాడు. సో ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాను. ఎందుకంటే ఇప్పుడేం ఎన్నికలు దగ్గరలో లేవు. ఇప్పుడు ఎన్నికల దగ్గరలో లేనప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసేది లేదు. ఆయనకున్న పొలిటికల్ క్యాపిటల్ ఉండదు. ఇప్పుడు ఆయన వైసీపీలో అయితే మళ్ళీ చేరాలనుకుంటే వేరే విషయం. వైసీపీ చేరకపోతే ఆయన జగన్ ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధం కావాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఉండే పొలిటికల్ కరెన్సీ కానీ, పొలిటికల్ క్యాపిటల్ కానీ ఏంటి? జగన్కు సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. సో ఆ ఒక్క డైమెన్షనే ఆయనకున్న పొలిటికల్ యూఎస్పీ. ప్రజల్లో పెద్ద ఎత్తున లక్షల మంది విజయసాయిరెడ్డి వెనకాల వచ్చేటువంటి పరిస్థితి ఏం కాదు కదా. సో జనంలో నుంచి వచ్చిన నాయకుడు కాదు కదా. అందువల్ల వైఎస్ కుటుంబానికి, అందులో వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా, ఆల్మోస్ట్ నెంబర్ 2గా వ్యవహరించాడు కనుక జగన్కు సంబంధించిన చాలా రహస్యాలు మనకు తెలియనిది ప్రపంచం అని తెలిసి ఉండాలి. అవి రాజకీయంగా జగన్ ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి. ఆ ఆయుధాలు ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. ఒకవేళ ఆయన వైసీపీలో తిరిగి చేరకపోతే, ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్లను బట్టి ఆయన వైసీపీలోకి మళ్ళీ పోకపోవచ్చు అని. కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. సో నిన్నటి దాకా తిట్టి, ఇవాళ మార్నింగ్ తిట్టి, మధ్యాహ్నం కూడా లంచ్ కలిసి పార్టీలు చేరుతారు. సో ఖచ్చితంగా నేనేం చెప్పలేను, నేను వైసీపీకి పోడను. కానీ ఒకవేళ వైసీపీకి పోదలుచుకోకపోతే జగన్ ప్రత్యర్థులకు ఆయుధము అవసరమైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయితే అప్పుడు విజయసాయిరెడ్డికి వాల్యూ ఉంటుంది. అందువల్ల విజయసాయిరెడ్డి ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ చార్టర్డ్ అకౌంటెంట్.
సో చార్టెడ్ అకౌంటెంట్కి ఉండే స్కిల్ అది. సో మీకు వేరే ఉద్దేశం కాదు, కానీ చార్టెడ్ అకౌంటెంట్ స్కిల్ పైన ఒక ఇంట్రెస్టింగ్ జోక్ ఉంది. మీరు సామాన్యుని అడిగారనుకోండి 2+2 ఎంత అని, 4 అని వెంటనే సమాధానం చెప్తారు. ఒక మ్యాథమెటిషియన్ అడిగారనుకోండి 3.99999999 అని చెప్పాడు అనుకోండి. ఒక చార్టెడ్ అకౌంట్ అడిగాడు అనుకో 2+2 ఎంత అని, మీకు ఎంత కావాలి సార్ అని, దాన్ని మీరు ఎంత చేయడం చేస్తే ఎంత కావాలంటారని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ నథింగ్ ఎగెనెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ అంటే ఒక చాలా వ్యూహాత్మక, చాలా తెలివిగా వ్యవహరించగలిగే సామర్థ్యం చార్టెడ్ అకౌంటెంట్కి ఉన్న స్కిల్, లాయర్కి ఉండే స్కిల్, వాదనా పటిమ, ఇలా ఒక్కొక్కరికో స్కిల్ ఉంటుంది కదా. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ కనుక బహుశా ఆయన రాజకీయాల్ని కూడా లెక్కలు పర్ఫెక్ట్గా వేసుకుంటున్నట్టున్నాడు. డెబిట్ అండ్ క్రెడిట్స్ క్లియర్గా రాజకీయాలు క్రెడిట్ అండ్ డెబిట్స్ వేసుకొని ఏ సమయంలో ఏమి చేస్తే ఉపయోగమో ఆయనకు తెలుసు కనుక తాను పొలిటికల్ కరెన్సీ, తాను పొలిటికల్ క్యాపిటల్గా ఎప్పుడు సమర్థవంతంగా తాను మార్కెటింగ్ చేసుకోగలడో, ఆ యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ను ఉపయోగించగలడో ఆ సమయంలో ఆయన రాజకీయాలకు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆయన రాజకీయాలకు ఎంటర్ అవుతాను క్లియర్గా ఆయన స్టేట్మెంట్తో తెలిసింది. ఇక ఆయన ఏ పార్టీలో చేరుతాడు? వైసీపీలో నుంచే దూరం అయ్యాడు, జగన్తో విభేదించి జగన్తో విభేదాలు వచ్చి బయటకు వచ్చాడు కనుక ఆ ప్యాచప్ అయితే తప్ప వెనక్కు పోలేడు. మరి ఎక్కడ చేరుతాడు? బీజేపీలో చేరుతాడు అని చెప్పి పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది. విజయసాయి రెడ్డి కూడా ఆ మాట అన్నాడు. నాతో కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు కూడా చెప్పారు బీజేపీలో చేరుతారు, కానీ కొంత మా పార్టీలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అని వాళ్ళు కాస్త హెజిటేట్ చేశారు. టీడీపీకి సమస్య ఏంటంటే విజయసాయి రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఒక పెద్ద పొలిటికల్ నరేటివ్ను పంక్చర్ అయిపోతుంది. ఇప్పుడు జగన్ కుంభకోణాల్లో ఏటుగా మీకు విజయసాయి రెడ్డిని టీడీపీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు, ఏటుగా ఉన్నారు చెప్పారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అవినీతిపై కాదు టీడీపీ పోరాటం, జగన్ పైన వ్యక్తిగత కసితోనే పోరాటం అనేది తేలిపోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అందువల్ల టీడీపీకి ఉండే యొక్క బలమైన పొలిటికల్ నరేటివ్ని పంక్చర్ అవుతుంది. సో మీ పార్టీలో చేరితే నీతివంతుడు, మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే అవినీతి పరుడా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న అన్ని పార్టీలకు వస్తుంది, కానీ టీడీపీ ప్రధాన పార్టీ కనుక ఆ టీడీపీకి ఎక్కువ వస్తుంది. అందువల్ల టీడీపీలో చేరటానికి టీడీపీ నాయకుల్లో కూడా వ్యతిరేకత ఉంది. విజయసాయి రెడ్డి చేరిక పట్ల టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాస్త కంపారిటివ్లీ టీడీపీకి నాయకత్వం కూడా అవసరం లేదు కొత్తగా. బీజేపీకి జనసేనకు అవసరం ఉన్నట్లుగా ఇతర పార్టీల నాయకులు కంపారిటివ్లీ టీడీపీకి తక్కువ అవసరం. వాళ్ళ సొంత నాయకత్వంకే పదవులు ఇవ్వలేక, అకామిడేట్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూడో పార్టీ జనసేన ఎవరొచ్చినా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నారు కదా. సో మీకు జగన్కు దగ్గరి బంధువు అయినా అప్పటిదాకా ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు బాలినేని చేర్చుకోలేదా? అందువల్ల విజయసాయి రెడ్డిని కూడా జనసేన చేర్చుకోవచ్చు. జనసేన ఓపెన్ కదా అందరికీ కూడా. సో అందువల్ల విజయసాయి రెడ్డి జనసేనలో చేరడం ద్వారా అటు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు పంచన చేరాడన్న విమర్శ రాదు. అదే సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్ చంద్రబాబు మధ్య పోలరైజ్ అయినాయి కనుక జగన్తో అత్యంత సన్నిహితులుగా ఉండి ఇలా చంద్రబాబు నాయుడు పక్కన తేలాడు అనే విమర్శ కన్నా పవన్ కళ్యాణ్ పక్కన తేలితే ఆ విమర్శ కాస్త తగ్గి అల్టిమేట్ పర్పస్ అయితే సర్వ్ అవుతుంది. కూటమిలోనే ఉంటాడు కనుక. కూటమిలో ఉంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వీటిలో మనందరూ తెలుసు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వాటి నుంచి కాస్త వెసులుబాటు రావాలన్నా కూడా కూటమిలో ఉంటే వెసులుబాటు ఉంటుంది. సో అందువల్ల ఆయనకు ముందు ఇప్పుడు విజయసాయి రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కన్నా ఈ కేసుల బాధ నుంచి బయటపడాలి కదా. కేసుల నుంచి బయటపడాలి అంటే కూటమి మించిన అంశం ఉండదు, అందులో బీజేపీని మించింది అసలే ఉండదు. ఎందుకంటే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా కదా. కానీ బీజేపీలో గనక రిజర్వేషన్ ఉండడమే కాదు, రేపు బీజేపీ తరఫున మళ్ళీ గెలవడం కూడా అంత సులభం కాదు ఒకవేళ టీడీపీతో పొత్తుంటే తప్ప. సో అందువల్ల మీకు జనసేన అయితే రిలేటివ్లీ పొత్తు లేకున్నా లేకపోయినా కాస్త పొలిటికల్ ప్రెజెన్స్ చూపటానికి అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ నేను విమర్శించలేదు, భవిష్యత్తులో విమర్శించను, అది వెరిఫై చేయాలి, నాకు తెలియదు నిజంగానే పవన్ కళ్యాణ్ పైన ఎన్నడేం అనలేదా అని. సో ఐ కెనాట్ వ్యాలిడేట్ ఆర్ రిజెక్ట్ ఇట్, బట్ ఆ స్టేట్మెంట్ అనడం ద్వారా తాను జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారనే ఇండికేషన్ అయితే ఇచ్చారు.
ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్, కేటీఆర్ అండ్ జగన్ వీరిద్దరి కలయిక చర్చనీయాంశంగా మారింది సార్. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ పార్టీలో బెంగళూరులో కలిశారు. అండ్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో 2 సార్లు కలిశారు సార్. ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీలో, 2 రీసెంట్ గా సత్యసాయి జయంతి ఉత్సవాల్లో వాళ్ళిద్దరూ కలిశారు సార్. అంటే ఈ కలయికను ఏ రకంగా చూడాలి? ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ వైసీపీ ఈ 2 పార్టీలు కూడా ఏ కూటమిలోనూ లేవు. అండ్ టీడీపీ, కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి పరస్పర వ్యతిరేక కూటముల నుంచి ఉన్న నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు. సో ఈ కలయికను వ్యక్తిగతంగానే చూడాలా, పర్సనల్ గా, లేదంటే పొలిటికల్ యాంగిల్లో చూడాలి? లేదు, ఏం పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు? బీఆర్ఎస్ వైసీపీని పొత్తు పెట్టుకుంటుందా? ఏం అసలు అర్థం లేని మీడియా కథనాలు. సో మన మీడియాకు విపరీత స్వభావం యొక్క నేచర్ అంటే ఏ వార్త ప్రజలకు సంబంధించిన వార్తలు పట్టుకోలేక ఇట్లాంటి వార్తలు ఇష్యూ చేస్తారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్యన సాన్నిహిత్యం కొత్తది కాదు. ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ఆ సాన్నిహిత్యం అందరికీ తెలుసు. కంపారిటివ్లీ బీఆర్ఎస్ ఈజ్ ఫేవర్స్ వైసీపీ, ఇది అందరికీ తెలుసు. ఎందుకు వైసీపీ ఫేవర్స్ బీఆర్ఎస్? దీనికి ఉన్న రాజకీయ భూమిక ఏంటి? ఆ తెలంగాణ వచ్చాక జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. అప్పుడు మీకు ఖమ్మం నుంచి ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచాడు, 3 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అయినా ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యాడు. 2014లో బీఆర్ఎస్కు ప్రత్యర్థి అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకుని 20 సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ 15, బీజేపీ 5. తర్వాత 2018లో మహాకూటమిలో చేరింది టీడీపీ. ఏకంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మహాకూటమి తరఫున ప్రచారం చేశాడు. సో 2023 ఎలక్షన్స్లో ఎటు సపోర్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి పట్ల టీడీపీ అభిమానుల్లో కాస్త పాజిటివ్గా ఉన్నమాట నిజం. దానికి కారణం రేవంత్ రెడ్డి తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడమే కాకుండా ఇతర టీడీపీ నుంచి వెళ్ళిపోయిన ఇతర నేతల్లాగా టీడీపీ నుంచి బయటికి వచ్చాక చంద్రబాబు నాయుడు పైనో టీడీపీ పైనో అబాండాలేసి ఇష్టమచ్చినట్టు మాట్లాడలే. ఈ స్ట్రక్ టు హిస్ పాయింట్. నాకు చంద్రబాబు నాయుడు అంటే గౌరవము, నేను తెలుగుదేశం అంటే నాకు రెస్పెక్ట్, నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాను అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాకముందు కూడా నా స్టాండ్ అది. సో దాని వల్ల రేవంత్ రెడ్డి పట్ల కాస్త తెలుగుదేశం అభిమానుల్లో, చంద్రబాబు అభిమానుల్లో కొంత సానుకూలత ఉన్నమాట నిజం. దీనికి తోడు బీఆర్ఎస్ యాంటీ చంద్రబాబు ద్వారా వైఖరి తీసుకోవడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను రౌజ్ చేయదలుచుకుంది. అందుకే ఓటుకు నేటు కేసు తీసుకొచ్చింది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ను అటాక్ చేస్తూ ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడు ఓటుకు నేటు కేసు సమయంలో కేసీఆర్ అన్న మాటలు మనం మర్చిపోలేము. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఐటీ ప్రాంతంలో నిరసన చేస్తానంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం మర్చిపోలేము. దాన్ని ఇటీవల జూబ్లీహిల్స్ క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డి గుర్తు కూడా చేశాడు. తెలుగుదేశం అనుకూల ఓటర్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం అనుకూల ఓటరేమో బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యాడు. కారణం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత. ఎందుకంటే తెలుగుదేశం అభిమాన ఓటర్ సీమాంధ్ర ఓటర్కు ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల కోపం. ఎందుకు అంటే రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కనుక. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించిన పార్టీ అనే కోపంతో కాంగ్రెస్కు దూరం అయ్యారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్రం కొరకు నిలబడ్డ బీఆర్ఎస్కు నష్టం వ్యతిరేకం కాలే. ఎందుకంటే వాళ్ళు ట్రూ టు దేర్ డిమాండ్. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపారు, వాళ్ళు తెలంగాణకు కావాలన్నారు. కారణాలు ఏదైనా దాంతోపాటు టీడీపీ కీలక నేతల్ని బీఆర్ఎస్లోకి వచ్చారు. మీకు అది హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు కావచ్చు, మీకు మాధవరం కృష్ణారావు, వివేకానంద, మీకు ఈ ఇతర ఎమ్మెల్యేలకు కావచ్చు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, మండ వెంకటేశ్వరరావు, ఇలా టీడీపీ నేతలంతా మీకు బీఆర్ఎస్లో చేరారు. సో అప్పటికి ఇంకా కాంగ్రెస్ కోలుకోలేదు. రేవంత్ రెడ్డి కూడా ఇంకా కాంగ్రెస్లో చేరలేదు. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు నాయుడు వైఖరి తీసుకోవడం వల్ల సహజంగానే బీఆర్ఎస్కు వైసీపీకి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక వల్ల ఈ స్పెక్యులేషన్లు వస్తాయి. కానీ
ఇద్దరు నాయకులు కలవడం వల్ల ఏమున్నది? ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రహస్యం కలవలేదు కదా. ఒకటోమో రామోజీ ఫిలిం సిటీలో, రెండోదేమో పుట్టపర్తిలో. ఈ రెండు కూడా పబ్లిక్ ఈవెంట్సే కదా. Yes. అయినా నాయకులు ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఇలాంటి ఫంక్షన్లు కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్, జగన్లు, రేవంత్, చంద్రబాబు నాయుడు మాట్లాడుకోలేరా? ఏం కమ్యూనికేషన్ ఉండదా? ఇక కలవడానికి కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్తారు? అందువల్ల ఈ మధ్య మన మీకు డొనాల్డ్ ట్రంప్, జోరాన్ మమ్దాని కలిశారు. Yes. ఇక అంతకన్నా ఐడియాలజికల్ వ్యతిరేకలేం కారు కదా వీళ్ళు. సో అందువల్ల ఎందుకు కలిశారు? ఈవెన్ విలేకరులు అడిగారు మమ్దానిని, మీరు ఇంకా ట్రంప్ను ఫాసిస్ట్ అంటారా అని. సో ఆయన ఏం చెప్పాలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటే ట్రంప్ ఏమున్నది అను అన్నాడు. ఎస్ అను అంటాడు ట్రంప్. సో ఆ రకంగా ఉంటుంది రాజకీయాల్లో. ఇద్దరు నాయకులు కలవడం నేరం కాదు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే కూర్చుకొచ్చాయని ఆలోచిస్తారు. అంత అన్నా చెల్లెల వరుసైనా చాలు. అంత దుర్మార్గమైన సమాజం. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకున్న, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇట్లా వెళ్ళినా ఈ మధ్య కాస్త తగ్గింది కానీ, బట్ ఒకప్పుడైతే ఇంకా భయంకరంగా ఉండే. సో మనకు ఉన్నటువంటి స్వభావం. సో అలాగే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగిన కళ్ళు అనుకుంటారు సామెతలు కూడా ఉన్నాయి కదా. అలాగే ఇద్దరు నాయకులు విన్న రాజకీయాల్లో ఉంటే వాళ్ళు కలవడము, వాళ్ళు మాట్లాడుకోవద్దు, అది దూరంగా ఉండాలి. ఈ ధోరణి ఏంటి? దేర్ షుడ్ బి కన్వర్జేషన్ కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఏముంది? అభిప్రాయాలు భిన్నంగా ఉన్నంత మాత్రాన ఒకే వేదిక మీద కలవకూడదు. అసలు ఇద్దరు ఎప్పుడూ కలవకూడదు. దే షుడ్ నాట్ బి కన్వర్జేషన్ అంటే ఎట్లా? అన్యాయం కదా అది. సమాజం కదా, నాగరిక సమాజంలో ఉన్నాం మనము, సభ్య సమాజంలో, సివిల్ సొసైటీలో ఉన్నాం కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి పాలిటిక్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు. తప్పే ఉన్నది. అయినా కలవచ్చు. కలిసినంత మాత్రానే ఇక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, శీల పరీక్షకు నిలబడడం అనేది కరెక్ట్ కాదు కదా. అందువల్ల రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏమీ శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. శత్రువులైనా కలవచ్చు కొన్నిసార్లు, ఏముంటుంది అలా తప్పేంటి? మీకు కలవడం వల్లనే శీలం చెడిపోతుంది అనే రాంగ్ నోషన్ కదా. నాతో చాలా మంది రాజకీయ నాయకులు కలుస్తుంటారు, అన్ని పార్టీల వాళ్ళు కలుస్తుంటారు. సో కొన్నిసార్లు పబ్లిక్గా కలుస్తారు, కొన్నిసార్లు ప్రైవేట్గా కూడా కలుస్తారు. ఏముంది? ఏం అభ్యంతరం కాదు కదా అని చెప్పి నేను నా రాజకీయ విశ్లేషణ మారుతుందా? నాకు కలిసినంత మాత్రాన నా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా రాజకీయ నాయకులతో మాట్లాడడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒక పొలిటికల్ విశ్లేషకుడిగా రాజకీయ నాయకులకు నా ఇన్సైట్ ఉపయోగపడుతుంది. అందువల్ల కలుస్తాం. కలిసినంత మాత్రాన నా అభిప్రాయం మారదు, వాళ్ళ అభిప్రాయం మారదు. కలవడం అనేది అభిప్రాయాలు మార్చుకోవటానికి కాదు, కలవడం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవటానికి కాదు. కలవడం అనేది సహజం కదా, మనుషులం కదా. ఇప్పుడు కొన్ని సోషల్ ఫంక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో ఎవరైనా ఎవరితోనైనా కలవచ్చు కదా, అందులో నేరం కాదు కదా. సో అందువల్ల ఈ దూరం నుంచి మనం బయటపడాలి. అంటే ఎప్పుడు కూడా విభేదాలతో సమాజాన్ని నిర్మించలేము. కన్సెన్సస్, ఏకాభిప్రాయం ఎక్కడుంది, అందరూ అగ్రీ అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా? అలా అసలు అది వదిలేసి పొద్దున్న లేస్తే పరస్పర విరుద్ధ ధృవాలుగా సమాజం ఉండాలి అని కోరుకోవడం మంచిది కాదు కదా. ఉండాల్సిన విషయాలు ఉంటారు, తప్పేం లేదు. కానీ దేర్ కెన్ బి ఏ లార్జర్ కన్సెన్సస్ అండ్ మెనీ థింగ్స్ కదా. సమాజంలో అన్ని పార్టీల మధ్య అనేక అంశాలపైన ఏకాభిప్రాయం ఉండొచ్చు, కానీ మన దగ్గర ఆ రకమైనటువంటి ధోరణి లేదు. రెండు పార్టీలు కలిసి ఒకే వేదిక పైన ఉండవు, అసెంబ్లీలనే సరిగా ఉండవు, ఇక్కడ బయటే ఉంటాయి. అందువల్ల ఐ డోంట్ థింక్ దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. కేటీఆర్ జగన్ కలిసిన, ఇప్పుడు లోకేష్ ఆమది కూడా వచ్చింది, కేటీఆర్ లోకేష్ ఫ్రెండ్స్, వీళ్ళు కలుస్తున్నారు, దాని సంగతి ఏంటి? అసలు నాకు అర్థం కావచ్చు. ఎవరినైనా కలవచ్చు అనేటువంటి యాంగిల్ నుంచి రేవంత్ మోడీ కలిశాడు, అరే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిస్తే తప్పేంటి? నేరం అదేమన్నా? సో ఇలా అనేక సందర్భాల్లో మనం ఒక అసహజమైన జీవితాలు గడపకూడదు. సో లెట్ us live in a civil society, let us live in a civilized society. నాగరిక సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉండడం నేరం కాదు, భిన్న అభిప్రాయాలు ఉన్నవారు కలవడం కూడా నేరం కాదు. సో కలవడమే అభిప్రాయమే కదా. సరిగ్గా బీహార్లో ఎన్డీఏ సర్కార్కు మజ్లిస్ మద్దతు అనే వార్తను చూస్తూ ఉన్నాం సార్. దీనికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. అంటే తెలుగు మీడియాలో అయితే ఏదో షరతులతో కూడిన మద్దతు ఇస్తాము అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లుగా మనం వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఒకసారి ఆ బయట విందాం. पटना में नीतीश कुमार की सरकार है, बिहार की जनता ने उनको इख्तियार दिया है। हमारी तरफ से हम उनको पूरा ताउन पेश करेंगे, बशर्ते कि वो सीमांचल की जनता से इंसाफ करें, यहाँ पर फिरका परस्ती को बनने ना दे,
और इंसाफ अगर जब बात मजलिस करती है तो सिर्फ मुसलमानों से नहीं बल्कि सीमांचल की सरजमीन पर हमारे हिंदू भाई भी रहते हैं, दलित भाई भी रहते हैं, आदिवासी भी रहते हैं। इन तमाम से इंसाफ की लड़ाई मजलिस लड़ रही है। मैं आप तमाम का शुक्रिया अदा करता हूँ कि आप इतनी बड़ी तादाद में यहाँ पर आए हैं और इंशाअल्लाह ताला मुझे यकीन है कि आप तमाम की वाबस्तगी, आप तमाम की दुआओं से हम वो पूरा काम करेंगे। బీహార్లో ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచింది సార్. ఇన్ఫాక్ట్ ఎన్డీఏకి అవసరం లేదు ఎంఐఎం మద్దతు, కానీ ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రపోజల్ పెడుతూ ఉన్నారు సార్? ఆయన ప్రపోజలే కాదు అసలు ఇది. అన్నది ఏంటి, ఇప్పుడు మన మీడియా ట్రాన్స్లేషన్ లో కూడా షరతులతో కూడిన మద్దతు అన్నది అది కాదు. షరతులకు కూడా మద్దతు ఇస్తున్నాం అని మీరు ఆ ట్వీట్ లో కూడా చూడండి. సీమాంచల్ ప్రాంతానికి న్యాయం చేసినప్పుడు మేము సహకరిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ కండిషనల్ మద్దతు వేరు. ఇప్పుడు సీమాంచల్ ప్రాంతం నుంచి 5 ఎమ్మెల్యేలు గెలిచారు. సీమాంచల్లో మొత్తం 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఇది ముస్లిం డామినేటెడ్ ఏరియా. బీహార్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అంటే బీహారే వెనుకబడిన ప్రాంతం అంటే అందులో అత్యంత వెనుకబడిన ప్రాంతం సీమాంచల్. మీకు పావర్టీ ఎక్కువ, ఇన్ఫాంట్ మార్టాలిటీ ఎక్కువ, అసలు సామాజిక ఆర్థిక ఇండికేటర్, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్లో మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్. ఆ బ్యాక్వర్డ్ రీజన్లో ఎంఐఎం గెలిచింది. అందులో 40% ఏమో ముస్లిం ఓటు ఉంటుంది. అందువల్ల అక్కడ 9 సీట్స్లో 5 సీట్స్ గెలిచారు ఒక జిల్లాలో అయితే. సో మీకు ఒక ప్రాంతంలో అందువల్ల ఈ అంటే 40% ఎబో సీమాంచల్లో 40% ఎబో ముస్లిం ఓటు ఉన్నాయి. 9 సీట్స్ ఉంటాయి, అందులో 5 గెలిచారు. సో గెలిచిన తర్వాత ఏంటంటే సీమాంచల్ రీజన్ అక్కడ గెలవడానికి కూడా బీహార్లో ఇప్పుడు ఎంఐఎంలో మార్పు ఏంటి అంటే ఒకప్పుడు కట్టర్ ముస్లిం మతోన్మాద ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. కాలక్రమేణా ఎంఐఎంలో వ్యూహాత్మకంగా వాళ్ళు లోపలే మారారో నాకు తెలియదు, కానీ వ్యూహాత్మకంగా ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిం కమ్యూనల్ పాలిటిక్స్ నుంచి ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ షిఫ్ట్ అయ్యారు. సో ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్తో పాటు మార్జినలైజ్ సెక్షన్స్ అన్నిటికీ ఇప్పుడు చూడండి, ఇందులో కూడా హిందూ, దళిత్, ఆదివాసీ అని కూడా అంటారు చూడండి. కాస్త తన బేస్ను ఎక్స్పాండ్ చేసుకోవటానికి మారిన రాజకీయ పరిణామాల్లో వ్యూహాత్మకంగా ఓవైసీ అడుగులు వేస్తున్నాడు. అందుకే మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ డెలిగేషన్ పంపిస్తే అమిత్ షా ప్రత్యేకంగా ఓవైసీ ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. అంటే ఈ ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడపడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. బీజేపీకి ఎంఐఎం వల్ల నష్టం లేదు, లాభం ఎక్కడైనా. ఎందుకు అంటే ఇప్పటిదాకా సెక్యులర్ పార్టీస్గా చెప్పేవి ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడిపాయి. అది బీజేపీకి నష్టం. ఎందుకంటే ఒక సాలిడ్ ఇప్పుడు బీహార్లో 19% దాకా ఉంటారు, బెంగాల్ అయితే 20-25% ఉంటారు. అంటే ఒక ఇనీషియల్ డిసడ్వాంటేజ్తో బీజేపీ మొదలుపెట్టేది. అంటే ఒక 20% మంది ఓటర్లు వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం ఎంట్రీ కాస్త బీజేపీకి లాభమైంది. ఎలా లాభమైంది అంటే ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల ఎంఐఎం ఆ ముస్లిం ఓటు తన వైపు తిప్పుకుంది. అందులో ఓవైసీ చాలా షార్ప్ అటాక్ ఆర్జేడీ పైన, సెక్యులర్ పార్టీస్ పైన పెట్టారు. ఈ సెక్యులర్ పార్టీస్ కూడా ముస్లింల ఓటు బ్యాంకులుగానే చూస్తాయి తప్ప ఈ కాంచనం వేస్తే. ఇప్పుడు ఉదాహరణకు ఆర్జేడీ ఉంది. ఆర్జేడీ ముఖేష్ సహానీ పార్టీకి 3% ఓటింగ్ ఉంది. విఐపి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని అలానే ఆ ముఖేష్ సహానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఐపీపీ అని ఐపీ గుప్తా అనే పార్టీ ఉంది. సో దానికి 2% ఓటింగ్ ఉంది. ఐపీ గుప్తా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు. కానీ 19% ఉన్న ముస్లింలకు మాత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడు అంటే బీజేపీ వాళ్ళు ఎక్కడ హిందూ ఓటు కన్సాలిడేట్ చేసుకుంటుందని. అంటే సెక్యులర్ పార్టీలు ఏంటంటే అటు బీజేపీ హిందూ పాలిటిక్స్ నడుపుతోంది కనుక తమకు హిందూ ఓట్లు పోవద్దు, అదే సమయంలో ముస్లిం ఓట్లు కావాలి. ఈ ఈ ఈ ఈ యొక్క మోసపూరిత వైఖరిని ఓవైసీ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాడు. మీకు ముస్లింల ఓట్లు కావాలి, కానీ ముస్లింలతో ఉండడం అనేది ఒక నేరంగా, దానివల్ల హిందూ ఓట్లు పోతాయన్న భయంతో మీరు మాట్లాడుతున్నారు. మీరు హానెస్ట్గా సెక్యులరిజానికి కట్టుబడి లేరు. మీకు హానెస్ట్గా మైనారిటీస్ ముస్లిమ్స్కు బెనిఫిట్ చేయాలని లేదు. మీ అన్ని పాలిటిక్స్ మాత్రమే ఆయన బలంగా ఎక్స్పోజ్ చేయగలిగారు.
ఎప్పుడైతే అలా ఎక్స్పోజ్ చేశాడో వీరి సూడో సెక్యులర్ పాలిటిక్స్ను, నీకు ఇబ్బందిగా మారింది. ముస్లిం ఓటు ఓవైసీ వైపు షిఫ్ట్ అయింది. బీహార్లో జరిగింది అదే. సో 2020లో 5 సీట్స్ గెలుచుకున్నారు. తర్వాత 4 ఆర్జేడీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ 5 సీట్స్ గెలుచుకున్నారు. దానివల్ల మీకు బీజేపీకి పరోక్షంగా లాభం జరుగుతుంది. అందువల్లనే బీజేపీ ఓవైసీని ఏమీ అనదు. ఓవైసీ మీదకి సిబిఐ పోదు, ఈడీ పోదు. ఓవైసీకి కాదు, ఓవైసీకి సన్నిహితులని ఎవరి మీదకి పోదు. అందువల్ల ఒక రకంగా బీజేపీకి ట్రోజన్ హార్స్, మాయాగుర్రంగా ఓవైసీ ఉపయోగపడుతున్నాడు. సో అందువల్ల మీకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఓవైసీ ఎన్డీఏకు మద్దతు అని, ఎన్డీఏకు ఎంఐఎం మద్దతు ఇచ్చిన మరుక్షణం ఇక ముస్లిం ఓటే ఉండదు. మీకు సెక్యులర్ పార్టీస్ అనుసరించే ముస్లిం అపీజ్మెంట్ పైన వ్యతిరేకంగా మమ్మల్ని ఓటు బ్యాంకులుగానే చూస్తున్నారు తప్ప మాకు నిజమైన ఎంపవర్మెంట్ ఇవ్వడం లేదన్న కోపంతో ఓవైసీకి ఓట్లేయచ్చు. కానీ ఒక్కసారి బీజేపీకే వైపే వెళ్తే ఓవైసీకి ఎందుకు ఓట్లేస్తారు? ప్రాక్టికల్గా చేయరు. అందువల్ల ఓవైసీ అంత అమాయకుడు కాదు. అయినా బీజేపీ ఎట్లా ఎందుకు తీసుకుంటుంది? బీజేపీ తీసుకున్న తర్వాత యాంటీ ముస్లిం పాలిటిక్స్తో, హిందూ కన్సాలిడేషన్తో రాజకీయంగా లబ్ధి ఉండే బీజేపీ ఒక్కసారి ఓవైసీతో బహిరంగంగా కలిసాక వాళ్ళకు హిందూ ఓటు ఎట్లా వస్తుంది? అందువల్ల ఇది అన్నేచురల్. ఆయన అన్నది ఏంటంటే సీమాంచల్ అభివృద్ధి గనక నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తే మేము సహకరిస్తాము అన్నారు. దాన్ని మీడియాలో ఎలా కథనం వచ్చిందంటే అన్కండిషనల్ సపోర్ట్ అని. ఎస్, మీరు సీమాంచల్కి మెయిల్ చేయండి, మేము సపోర్ట్ ఇస్తామన్నాడు. ఎందుకు? ఓవైసీకి ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇప్పుడు ఆయనకు సీమాంచల్లో గెలిచాడు. సీమాంచల్లో వెనుకబాటుతనాన్ని ఇష్యూగా చేసుకుని ఎలక్షన్లు గెలిచాడు. మన ఎలక్షన్లో కూడా కేవలం ముస్లిం పాలిటిక్స్ నడపలే ఓవైసీ. సీమాంచల్ ప్రాంత అభివృద్ధి అని ఒక తెలంగాణ సెంటిమెంట్ లాగా సీమాంచల్ సెంటిమెంట్తో ఎంఐఎం గెలిచింది, నాట్ జస్ట్ ముస్లిం సెంటిమెంట్. సో ఇప్పుడు ఆ సీమాంచల్ ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి తీసుకురాకపోతే రేపు ఎంఐఎంకు మళ్ళీ ఓట్లు రావు. ప్రజలు ఒక ఆశతో ఓటేశారు, మా ప్రాంత ప్రయోజనాలకు నిలబడతారని ఓట్లేశారు. అందువల్ల ఇప్పుడు అక్కడ గవర్నమెంట్, బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉన్న నితీష్ కుమార్ యాంటీ ముస్లిం కాదు. మీకు బీజేపీతో కలిసి ఉన్న నితీష్ కుమార్ పాలిటిక్స్ యాంటీ ముస్లిం పాలిటిక్స్ కాదు. మీకు ఉదాహరణకు ఆయనకు పాస్మండా ముస్లిమ్స్ అని, అంటే ముస్లింలు వెనుకబడిన వర్గాలు నితీష్ కుమార్ పార్టీకి జేడీకి ఓట్లు కూడా వేశారు. అందుకే మీరు ముస్లింలో ఎక్కువ మంది ఉన్న సీట్లలో కూడా ఎన్డీఏ భారీగా గెలిచింది. అందువల్ల నితీష్ కుమార్ యాంటీ ముస్లిం కాదు. ఆయనకు కూడా పాస్మండా ముస్లిం ఓట్ బేస్ ఉంది. సీమాంచల్ వెనుకబడిన ప్రాంతం కనుక ఆ ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా సీమాంచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవచ్చు అన్నది కూడా ఓవైసీ వ్యూహం. అంతే తప్ప ఇదేదో పొలిటికల్గా ఎంఐఎంపై ఎన్డీఏలో భాగస్వామైనట్లు, బీజేపీకి మిత్రపక్షమైనట్లు ఓవైసీ వ్యాఖ్యలు ఇంటర్ప్రిట్ చేయడం అనేది పొలిటికల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓవైసీ ఒక్కసారి బీజేపీతో కలిస్తే ఆయనకు ముస్లిం ఓటు రావు, ఆయన కలుపుకుంటే బీజేపీకి హిందూ ఓటు రావు. అందువల్ల వెనకకెళ్ళి ఏది వ్యూహాత్మకంగా పరోక్షంగా ఏ లావాదేవీలు నడిచినా బహిరంగంగా మాత్రం ఈ 2 పార్టీలు కలవడానికి స్కోపే లేదు కదా. అందువల్ల దాన్ని అర్థం చేసుకున్న తీరు, సీమాంచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మేము సహకరిస్తాం అన్నదాన్ని కండిషనల్ సపోర్ట్గా మార్చారు. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి అనుకోండి, కేరళ అభివృద్ధికి మోడీ అభివృద్ధి కనుక సహకరిస్తే మేము మోడీ ప్రభుత్వానికి సహకరిస్తాం అని అనుకోండి. బీజేపీకి సిపిఎం కండిషనల్ సపోర్ట్ అని రాసేస్తారు మన వాళ్ళు. సో ఇప్పుడు ఇదివరకు సిపిఎం కలిసి పనిచేస్తాయి అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలో విలీనం రాసేవాడు. కలిసి పనిచేయడం విలీనం అవుతుందా? సో ఇలా అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అర్థం చేసుకోలేకుండా మీకు కండిషనల్ సపోర్ట్ ఎట్టిస్తారు. ఓవైసీ ఆ మేరకు ఏ పార్టీ అయినా మంచి ఎత్తాన్ని సపోర్ట్ చేయాల్సిందే కదా. ఈవెన్ బీజేపీకి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేయదా మంచి పని చేస్తే? ఇప్పుడు మంచి పని జిఎస్టీ తగ్గించారు, కాంగ్రెస్ అని వ్యతిరేకించిందా? జిఎస్టీ ఎందుకు తగ్గించామన్నారా? అలా అంటే తెలంగాణలో కాంగ్రెస్ బీసీలకు 42% బీజేపీ వ్యతిరేకించిందా? సపోర్ట్ చేసింది కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయారట. సో కొన్ని ఇష్యూస్ పైన కలిసి పనిచేయచ్చు కూడా, తప్పేం లేదు కదా. అందువల్ల ఎంఐఎం ఏదో ఎన్డీఏకు కండిషనల్ సపోర్ట్ ఇచ్చిందని నేనైతే ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకోను. ఇట్స్ ఓన్లీ మా ప్రాంతానికి న్యాయం చేస్తే మేము సహకరిస్తాం అన్నాడు. దాని ఇట్స్ నాట్ పొలిటికల్ సెన్స్లో అన్న మాటగా అనిపించలేదు. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు అంటూ ఉన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. నిన్నటితో ఆయన పదవీ కాలం ముగిసింది. ప్రొఫెసర్ గారు, ఈ సందర్భంగా ఆయన చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వ పదవి చేపట్టను అని కూడా
క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇస్తేనే న్యాయమూర్తులు తమ స్వతంత్రతను నిరూపించుకున్నట్లని ప్రచారంలో ఉన్న అభిప్రాయం తప్పు. అలా వెళ్ళాలనుకోవడము సరైంది కాదు అనేది మెయిన్ వ్యాఖ్య సార్. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రిటైర్ అయ్యే ముందు ఇచ్చినటువంటి వివాదాస్పదమైన తీర్పు. ఆఫ్ కోర్స్ ఆయన ఒక్కడే కాదు, ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నట్టున్నారు. సో ఆ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గవర్నర్లు టైం లిమిట్స్ పైన, అది చాలా మంది ప్రజాస్వామిక ప్రియుల ఎక్స్పెక్టేషన్స్ కు విరుద్ధంగా ఉంది. సో తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా ప్రోగ్రెసివ్గా రాజ్యాంగాన్ని పరిరక్షించే తీర్పు చెప్పింది. ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అందుకు భిన్నమైన ఒపీనియన్ చెప్పింది. అఫ్ కోర్స్ అందుకే ఇదే ఇంటర్వ్యూలో ఇదే స్టేట్మెంట్ ఇంకో పాయింట్ కూడా ఉంది, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ విల్ నాట్ ఓవర్ రూల్ ఏ జడ్జిమెంట్ అని కూడా. సో అది వివాదాస్పదమైంది, ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్నది గవర్నర్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నది, శాసనసభలు చేసిన బిల్లుల్ని చట్టాలు కాకుండా అడ్డుకుంటున్నది. అది ఏ రాజ్యాంగ స్ఫూర్తి అంగీకరించదు. కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు మేము టైం లిమిట్లు పెట్టలేము అని తీర్పు చెప్పారు. టైం లిమిట్ పెట్టడమా పెట్టకపోవడం కాదు, మరి ఎలా అడ్డుకోవాలి? అయితే రీజనబుల్ టైంలో గనక జడ్జిమెంట్ ఇవ్వకపోతే కేస్ టు కేస్ న్యాయ సమీక్ష చేస్తామన్నారు. మరి రీజనబుల్ టైం అంటే ఏంటో చెప్పలేదు. న్యాయ సమీక్షలో ఏం చేస్తారు? అందువల్ల ఒక పెద్ద అంశం పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం పైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి దగ్గరగా అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అందువల్ల చాలా విమర్శలు వచ్చాయి, మీకు పత్రికల్లో సంపాదకీయాలు వచ్చాయి, రాజకీయ పార్టీలు విమర్శించారు. ఆ కాంటెక్స్ట్లో అంటే ప్రజలు ఆశించిన తీర్పు, ప్రజాస్వామిక ప్రియులు ఆశించిన తీర్పు రాలేదు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్తేనే స్వతంత్రత కాదు అని ఈ స్టేట్మెంట్ రిటైర్ అవుతున్న చీఫ్ జస్టిస్ అనాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకము అనుకూలం కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పులు రావద్దు, రాజ్యాంగానికి అనుకూలమైన తీర్పులు రావాలి. ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు చెప్పమని ఎవరు ఆశించడం లేదు. న్యాయ వ్యవస్థ ఏం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ ప్రభుత్వం పైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలి. మన వ్యవస్థలకు ఉన్న సెపరేషన్ ఆఫ్ పవర్స్ లక్ష్యం అది. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను మెయింటైన్ చేస్తున్నాయా అని అంటే అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో వచ్చిన కోర్టు తీర్పులు ప్రభుత్వ అంటే ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగానికి వక్రభాష్యం చెబుతూ చేస్తున్న చర్యల్ని గతంలో అనేక మంది న్యాయమూర్తులు ఏర్పాటు చేసిన ట్రెడిషన్స్కు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పులు కాస్త ప్రభుత్వ రాజ్యాంగ అతిక్రమణను అంత సీరియస్గా ప్రశ్నించడం లేదు అన్న ఒక అభిప్రాయం కలుగుతోంది. సో సుప్రీంకోర్టు తీర్పుల్ని మనం విశ్లేషించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. కనుక సుప్రీంకోర్టు జడ్జిలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే తప్పుడు ఆరోపణ నేను చేయడం లేదు. కానీ తీర్పులు మాత్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్న సమయంలో ఉండాల్సినంత షార్ప్గా ఉండడము లేదు అన్న ఆవేదన చాలా మందిలో మొదలైంది. రెండవది, సుప్రీంకోర్టు జడ్జిలు తాముగా రాసుకున్న కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఏంటి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే జడ్జిలు పొలిటికల్ లీడర్స్కు మధ్య డిస్టెన్స్ ఉండాలి అని. సో అది మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ అని అంటే వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే. సో ఆ డిస్టెన్స్ ఎందుకు అంటే సమాజం ముందు న్యాయము అందించడమే కాదు, న్యాయాన్ని అందిస్తున్నట్లుగా కూడా ప్రజలు కన్విన్స్ కావాలి. జస్టిస్ డన్ జస్టిస్ సీమ్స్ టు హ్యావ్ డన్ అని సూత్రం. కానీ ఇటీవల కాలంలో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కూడా రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ను సంతృప్తి పరిచే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. మీకు డివై చంద్రచూడ్ ఇంటికి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్తే వివాదమైంది. అదన్నా పోనీ యొక్క సోషల్ ఫంక్షన్కు వెళ్ళడం తప్పేంటి అని సమర్థించుకోవచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ సమక్షంలో జడ్జిలు ప్రధానమంత్రిని పొగడము గతంలో ఈ దూరం లేదు. మీకు రాజకీయ అభిప్రాయాలుంటే జడ్జిగా రాజీనామా చేసి ఆ పార్టీలో చేరి నాయకుడు కావచ్చు, తప్పలేదు. కానీ ఒక జడ్జి బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడు, ఈవెన్ ప్రధానమంత్రి అయినా పొగుడుతూ మాట్లాడితే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన అనుమానాలు వస్తాయి ప్రజలకు. అది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దెబ్బతీస్తుంది.
అభిప్రాయాలు ఉండకూడదు నేను అంటలేదు. జడ్జి కూడా ఒక ఓటర్, జడ్జి కూడా ఏదో ఒక పార్టీకి ఓటేయాల్సిందే, తప్పేమీ లేదు. అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు. కానీ ఆ అభిప్రాయాల్ని బహిరంగంగా ప్రధానమంత్రి సమక్షంలో వ్యక్తీకరించడం వల్ల ఒక తప్పుడు సంకేతం ప్రజలకు వెళ్తుంది. ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది. మూడవది, ఈరోజు అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పనిచేసే బీజేపీకి ఐడియాలజికల్ అనుకూలంగా, అంటే సంఘ్ పరివార్ ఐడియాలజికల్ ఎజెండాకు అనుకూలంగా జడ్జిలు తీర్పులు చెప్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది వివాదాలు కూడా అవుతున్నాయి. బహిరంగంగానే రూలింగ్ ఐడియాలజికల్ డిస్పెన్సేషన్కు, అంటే అధికార సైద్ధాంతిక భావజాలానికి అనుకూలంగా కొంతమంది జడ్జిలు మాట్లాడడము, తీర్పులు చెప్పడము, వ్యవహరించడము, ఇవన్నీ కనబడుతున్నాయి. ఇది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ పదవులు. ఇది అరుణ్ జైట్లీ లా మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్పాడు, నాది లా మినిస్ట్రీ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ అయిపోయింది అన్నాడు. ఏంటి అంటే జడ్జిలు రిటైర్ అయ్యాక పదవుల కోసం తిరుగుతూ ఉంటారు. లా మినిస్టర్ విదేశీ పర్యటన పోయి విమానాశ్రయానికి వస్తే వెళ్ళి రిసీవ్ చేసుకున్న జడ్జిలు కూడా ఉన్నారు. సో ఇది చాలా ఆందోళనకరం. జస్టిస్ రంజన్ గగోయ్, అంత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, బయటికి వచ్చి చీఫ్ జస్టిస్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జడ్జిలో ఒకరు ఏం చేశాడు, అయిపోయిన మరుక్షణమే మీకు వెళ్ళి ప్రభుత్వ అనుకూల తీర్పులు ఇచ్చాడన్న ఆరోపణ ఎదుర్కొని తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యాడు. రాజ్యసభ సభ్యుడైపోయి న్యాయ వ్యవస్థ కొరకు, రాజ్యాంగం కొరకు ఏం పనిచేశాడా? మీకు పార్లమెంట్లో ఇంతవరకు రంజన్ గగోయ్ ఇచ్చిన ప్రసంగమే లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి రాజ్యసభలో ఖాళీ కూర్చోవడానికి వెళ్ళాలా? అంటే మీకు కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి కొరకు పోవడమే కదా. నిజంగానే మీరు రాజ్యసభకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కొరకు నిలబడంటే తప్పలేదు. కానీ ఏమీ మాట్లాడకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే ఏం లాభం దానివల్ల? సో అందువల్ల ఇలా సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు రిటైర్ అయినాక పోస్ట్ రిటైర్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, రాజ్యసభ్యులు, గవర్నర్లు ఇలాంటి పదవులు తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రిటైర్మెంట్కు ముందు ఇచ్చిన తీర్పులకు, రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడం ద్వారా ఈ జడ్జిమెంట్ల ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకం అవుతున్నాయి. అందుకే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, కూలింగ్ పీరియడ్ ఉండాలి. ఒక జడ్జి రిటైర్ అనక 5 ఏళ్ల దాకా ఏ పదవి తీసుకోవద్దని. అందుకే ఆ కాంటెక్స్ట్లోనే జస్టిస్ గవాయ్ తాను ఏ పదవి తీసుకోను అని కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఈ కారణాలన్నిటి వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన ప్రజలలో ఒక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దట్ డజంట్ మీన్ ఇండియన్ జ్యుడిషియరీ స్వయం ప్రతిపత్తి లేదని, స్వతంత్రత లేదని అనడం కరెక్ట్ కాదు. ఇక 6వది కొలీజియల్ సిస్టమ్. ఈ కొలీజియల్ సిస్టమ్ సమర్థిస్తూ కూడా జస్టిస్ గవాయ్ మాట్లాడాడు. ఒకవైపు ప్రభుత్వము జడ్జిల నియామకం తమ చేతిలో ఉండాలి అని మాట్లాడుతున్నారు కిరణ్ రిజిజు లాంటి వారు, మరోవైపు జడ్జిల నియామకం జడ్జిల చేతుల్లో ఉండాలని. అది రెండూ కరెక్ట్ కాదు. ఇప్పుడు కొలీజియల్ సిస్టమ్ ఏమీ ఆదర్శం కాదు. అంటే 4 సీనియర్ జడ్జిలంతా కూర్చొని జడ్జిలు నియమించడం వల్ల కనెక్టెడ్ వాళ్ళకే జడ్జిల పదవులు వస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. ఆ కుటుంబాలు, తెలిసిన వాళ్ళు, వీళ్ళకే అని. అందువల్ల అదొక బ్రాడ్ బేస్ చేయాలి. దట్ డజంట్ మీన్ మళ్ళీ ప్రభుత్వ కంట్రోల్లో ఉండకూడదు అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా జ్యుడిషియరీ ఇప్పటికీ మన దేశంలో ప్రజలు రాజకీయాలతో, ప్రభుత్వాలు, చట్టసభలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో చూసేది కోర్టులే. ఇప్పటికీ కోర్టులే అనేక సందర్భాల్లో ప్రజల హక్కులకు కస్టోడియన్గా ఉంటున్నాయి. అందువల్ల వి ఎక్స్పెక్ట్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ జ్యుడిషియరీ ఆర్ వెరీ హై. అందువల్ల ఇంత పబ్లిక్ స్క్రూటినీ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వత్తాస పలికే రీతిలో ఉన్నాయనే భావన కలుగుతుంది. కానీ జస్టిస్ గవర్నర్ కరెక్ట్, ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో తీర్పులు అనే యాంగిల్లోనే చూడకూడదు. రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పులు ఉన్నాయా లేవా అన్నదే క్రైటీరియా అవుతుంది కదా. ఇక భౌగోళికంగా సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉండవచ్చు, కానీ నాగరికత పరంగా సింధు ప్రాంతం భారత్దే అంటూ గతంలో ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రీసెంట్ గా ప్రస్తావించారు. సార్ ఒకసారి అబ్బాయి राजनाथ वाइट। यहाँ पर आदरणीय लाल कृष्ण आडवाणी जी का भी जिक्र करना चाहता हूं। हमारे नेता थे, आज हैं। आडवाणी जी ने अपनी एक पुस्तक में लिखा है कि सिंधी हिंदू और विशेषकर उनकी पीढ़ी के लोग अभी भी भारत से सिंध को अलग करने की बात को स्वीकार नहीं कर पाए हैं। न केवल सिंध में
बल्कि पूरे भारत में हिंदू सिंधु नदी को पवित्र मानते थे। सिंध के कई मुसलमान भी मानते थे कि सिंध का जल मक्का के आबे जमजम से कम पवित्र नहीं। यह मैं उनका कोट बतला रहा हूं, यह अडवाणी जी का कोट। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस, लेकिन सिंध के हमारे लोग जिन्होंने सिंधु नदी को पवित्र माना है, हमेशा हमारे वो अपने रहेंगे, वो चाहे कहीं भी हो। సార్ సింధు ప్రాంతం మళ్ళీ భారత్లో విలీనం కావచ్చు అంటూ ఉన్నారు సార్. అండ్ ఈ నాగరికత పరంగా సింధు ప్రాముఖ్యత ఏంటి? సింధు ప్రాంతం మళ్ళీ భారత్లో కలిసి నాగరికత ప్రాముఖ్యత కాదు అక్కడ ఇష్యూ వల్ల. నాగరికత ఆధారంగా పొలిటికల్ జాగ్రఫీ ఉండదు, అది పాయింట్. అది ఒక దేశంలో భూభాగాన్ని మరో దేశం మా దేశంలో కలుస్తుంది అనడం ఇండియా ఫారిన్ పాలసీకి విరుద్ధం. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది గనక మనం అంటాం, అది భారత భూభాగంగానే భావిస్తాం గనక ఈ రోజు కాకపోయినా రేపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాల్సిందే. కానీ సింధు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కాదు, సింధ్ ఇస్ ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు నాగరికత అంటే 1947 ముందు అంతా ఒకే దేశం కదా. నిజమే, ఎల్కే అద్వానీ సింధు ప్రాంతం నుంచే వచ్చారు, జ్యోతి బాసు మీకు ఢాకా నుంచి వచ్చారు. సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు అమర్త్య సేన్ నేటివ్ ప్లేస్ కూడా ఢాకా. ఆయన ఇండియన్ అమెరికన్ అంటాం తప్ప బంగ్లాదేశ్ అమెరికన్ అనం కదా. సో ఇలా మనకు 1947 కన్నా ముందు ఇదంతా ఒకే దేశం కదా. ఆ మేరకు వస్తే నాగరికత కల్చర్ అనే దేశమే కాదు. ఇప్పుడు ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ ఉంది. ఇండోనేషియా 99% ముస్లిం కదా. ఇండోనేషియా ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. మీరు గూగుల్ కూడా కొట్టండి, వస్తుంది గరుడా ఎయిర్లైన్స్ ఆఫ్ ఇండోనేషియా అని. గరుడా అంటే ఏంటి? విష్ణుమూర్తి వాహనం. ఈవెన్ భారతదేశంలో కూడా గరుత్మంతుని పేరిట ఎయిర్లైన్స్ లేవు. గరుత్మంతులు వాయువేగ మనోవేగాలకు ప్రతీక కదా. గరుత్మంతుని వేగం ముందు ఎవరూ నిలబడలేరు, వాయువేగ మనోవేగాలపై ప్రయాణం చేస్తారని. సో ఎయిర్లైన్స్కు గరుడా ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నారు. ఇండోనేషియా ఒక ముస్లిం కంట్రీలో మీకు ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా మీకు కాళీ మంతన్ అని ఒక ప్లేస్ ఉన్నది నాకు గుర్తున్నంత వరకు. సో మీకు ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా కొన్ని ఐలాండ్స్లో మీకు రామాయణ మహాభారత ఎపిక్స్ సంబంధించినటువంటి ప్లేస్ వేస్తుంటారు. మీకు దట్స్ అ పార్ట్ ఆఫ్ ది కల్చర్ ఉండొచ్చు. అట్లాంటి ఇప్పుడు కందహార్ ఉంది, అది గాంధార దేశం అని నమ్మకం. ఇప్పుడు మీకు అక్కడి నుంచే వచ్చారని, సింధు నుంచే సైంధవుడు పాలించిన ప్రాంతం అది. సో అని చెప్పి అదంతా మాదే అంటే ఎట్లా అని చేరిపోతే, ఇప్పుడు కంపూచియా అంటే కాంబోజ దేశం, సుమిత్రా దీవులు అంటారు. అంటే దశరథుని 3వ భార్య సుమిత్ర అక్కడి నుంచే వచ్చిందని ఒక నమ్మకం. సో అక్కడి నుంచే వచ్చింది అని మీకు అక్కడ. ఇప్పుడు మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా శ్రీకాకుళంలోని శ్రీకూర్మ దేవాలయాన్ని పోలినటువంటి ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు డల్లాస్లో పోతే నీకు మొత్తం మన భారతదేశంలో కనబడుతుంది. అన్న చెప్పి డల్లాస్ ఇలా కాకపోతే రేపైనా భారత్లో ఏకమవుతుంది అంటే అంగీకరిస్తామా? కల్చర్ ఉంటుంది. ఇప్పుడు మెక్సికో నుంచి టెక్సాస్ అమెరికాలోకి చేరింది, ఒక రకంగా ఆక్రమించుకున్నది. కానీ ఇప్పుడు టెక్సాస్ అమెరికాలో ఉంది, కానీ మెక్సికో లేదు కదా. మీకు న్యూ మెక్సికో అనే ఒక స్టేటే ఉంది. అవన్నీ మీకు కాలిఫోర్నియా కూడా ఒకప్పుడు మెక్సికో ప్రాంతం. సో చారిత్రకంగా దేశాలు ఏర్పడుతుంది, అవేదికి ఆక్రమించుకునేవి. ఇప్పుడు మీకు అలాస్కా అయితే రష్యా నుంచి కొనుక్కున్నది. ఇది అలా కాదు కదా, దేశం విడిపోయింది, విడిపోయాక కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నాగరికత అంటే మనకు ఇప్పుడు శ్రీలంకకు కూడా సివిలైజేషనల్ లింక్ ఉంది. మన సీతమ్మ తల్లి రావుని లంకలో బంధించబడలేదా అని చెప్పి శ్రీలంక కూడా మాది అని అనలేదు కదా. సో అందువల్ల ఇలా మనం కంక్లూజన్కి రాలేము. కొన్ని సందర్భాల్లో కల్చర్ అండ్ హిస్టరీ డిఫరెన్స్, పాలిటిక్స్ డిఫరెంట్. నేషన్ను మతం ఆధారంగా మనం దేశాలను నిర్వచించలేము. మతం ఆధారంగా కాదు, భాష ఆధారంగా కూడా దేశాన్ని నిర్ణయించలేము. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాలో పౌరులుగా ఉన్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళుగా ఉన్నారు కానీ అమెరికా పౌరులు కదా. వాళ్ళకి నాకు అమెరికా దేశాన్ని లాయల్టీ లేదనుకోండి, వాళ్ళని ఉండనిస్తారు అక్కడ. నీ మతం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, ఈవెన్ నీ బ్యాక్గ్రౌండ్ వేరు. దేశం అంటూ వచ్చినప్పుడు వాళ్ళు అమెరికా పౌరులు అవుతారు, భారత పౌరులు కారు కదా. అందువల్ల నాగరికతను పొలిటికల్ జాగ్రఫీని కలపకూడదు. నాగరికత ప్రపంచమంతటా ఉండవచ్చు, తప్పేం లేదు నాగరికత అనేది.
మీకు భాషల్లో కూడా పోలికలు ఉండొచ్చు, సివిలైజేషనల్ లింకులు ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటారు, అంటే వాళ్ళు ఇండియన్సా? ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అంటారు. ఈవెన్ మీకు ఫిజీలో సగం మంది భారతీయులే. ఇప్పుడు మీకు మారిషస్లో ఇండియన్ ఆరిజిన్ వల్లే నీకు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఎందుకంటే ఒకప్పుడు భారతీయులే మారిషస్లో వెళ్ళారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ వెస్ట్ ఇండీస్లో కూడా చాలా మంది మీకు ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా మన ఇండియన్ పేర్లే ఉంటాయి. సో ఈ కల్చరల్ రూట్స్ ఉండడం వేరు. ఇప్పుడు ఫిజీ ప్రెసిడెంట్ ఉన్న మహేంద్ర చౌదరి అని, పేరే మహేంద్ర చౌదరి, హర్యానాకు చెందిన అతను. సో ఇలా మీకు బీహార్కి చెందిన వాళ్ళు బోలెడు మంది వెస్ట్ ఇండీస్లో ఆ ప్రధానమంత్రి స్థాయికి కూడా, పార్లమెంట్ మెంబర్ స్థాయికి కూడా వచ్చారు, దుబేలు ఇట్లాంటి పేర్లు ఉన్న వాళ్ళు. సో లెట్ us నాట్ మిక్స్ కల్చర్ రిలీజియన్. అంటే దివాళీ కూడా వైట్ హౌస్లో నడుపుకున్నారు. మీకు దివాళీ వైట్ హౌస్లో జరుపుకున్నారు కనుక ఎన్నడో ఒకరోజు వాషింగ్టన్ డీసీ కూడా భారతదేశంలో భాగం అవుతుంది అని అంటే ఎట్లా? ఇప్పుడు మీకు నేను శాన్ ఆంటోనియోకి వెళ్ళాను, టెక్సాస్లో. అక్కడ శాన్ ఆంటోనియోలో అధికారికంగా సిటీ గవర్నమెంట్, సిటీ మేయర్ దీపావళి ఉత్సవాలు నడుపుతాడు. 20,000 మంది వస్తారు రివర్ ఒడ్డుకు. ఆ రోజు వెళ్ళాను నేను. సో ఎందుకు? దట్స్ అ కల్చర్ ఈజ్ డిఫరెంట్, సివిలైజేషన్ ఈజ్ డిఫరెంట్, మీకు పొలిటికల్ బార్డర్స్ ఆర్ డిఫరెంట్. ఈ రెండింటిని మనం మిక్స్ ఎప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్. దేశ రక్షణ మంత్రి ఒక దేశ భూభాగాన్ని మా భూభాగం అనడం కోరి వాడు ఒప్పుకుంటాడా? దానివల్ల పాకిస్తాన్ కాశ్మీర్ మాదే అనడానికి మనం ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ఫార్చునేట్లీ ఇలాంటి స్టేట్మెంట్లు బార్డర్లో ఉద్రిక్తతలను పెంచి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అందరూ సపోర్ట్లు కొడతారు, ఖతర్నాక్ ఉంటుంది, కానీ అల్టిమేట్గా మీకు అది సమాజానికి ఎంత మేరకు మంచిది యాక్సెప్ట్ చేయలేం కదా. ఇప్పుడు మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్లో భూభాగం, ఖచ్చితంగా దాన్ని భారతదేశంలో ఎన్నడైనా అంతర్భాగం చేసుకోవాల్సింది, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ సింధు నది, సింధు నది ఇది కామన్ హెరిటేజ్ కాదని ఎవరన్నారు. సింధు అన్న పేరు నుంచే హిందూ అన్న పదం వచ్చింది. ఇప్పుడు కొంతమంది హిందూ మత గురువులు కూడా అసలు ఇది వైదిక ధర్మము, సనాతన ధర్మం అనాలి తప్ప హిందూ అనకూడదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే హిందూ అన్న పదం చరిత్రకారులు చెప్పేది పర్షియన్ అండ్ అరబిక్ వర్డ్. అది సింధు అన్నదాన్ని వాళ్ళు హిందూ అన్నారు. మీకు అందుకే ఎక్కడ రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్తులు ఎక్కడ హిందూ అన్న పదం ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడ హిందూ అన్న పదం మీకు భగవద్గీతలో కనబడుతుందా? ఎందుకు అంటే హిందూ అనేది సింధు నది ప్రాంత ప్రజలకు ఒక ఇండికేషన్. అందువల్ల సింధు నది పవిత్రత తప్పేం లేదు. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఉంది, బ్రహ్మపుత్ర నది మనకు పవిత్ర నది, దాని పేరే బ్రహ్మపుత్ర. కానీ చైనా నుంచి వస్తుంది నది, చైనాలో వేరే పేరు ఉంది. సో నదులు ఇప్పుడు గంగా నది ఉంది, ఇంటర్స్టేట్ రివర్ కాదా? గంగా నది మనకు ఎంత పవిత్రమైంది, కానీ అది భారతదేశంలో ఉంటుందా? గంగా నది బంగ్లాదేశ్లో కూడా ఫరక్కా నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది కదా. మరి బంగ్లాదేశ్లో కూడా గంగా నది ఉంది కదా, మనకు చాలా పవిత్రమైంది. నేషనల్ రివర్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఒక సంస్కృతి, నాగరికత వేరు, కల్చరు, సివిలైజేషను ఇవన్నీ వేరు, ఒక బార్డర్స్ వేరు. మీకు ప్రపంచం గ్లోబలైజ్ అవుతున్న తరుణంలో అనేక దేశాల్లో కల్చర్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, రకరకాల రూపాల్లో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ డజంట్ మీన్ మనము ఆ ఒక దేశం మరో దేశం కాదు కదా. దేశాలు వేరు, కల్చర్ వేరు. కల్చర్ను దేశాలను కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్, అంటే భారతదేశం ఫారిన్ పాలసీ పైన లేని అనుమానాలు, ప్రశ్నలు లేవని అవకాశం ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్నే మోడీ 11 ఏళ్ళుగా తీసుకొచ్చుకోలేకపోయాడు. సింధుని తీసుకొస్తామా? ప్రాక్టికల్గా జరుగుతుందా? ఇప్పుడు ఆ సింధు కూడా తీసుకొచ్చి నెత్తి మీద కుంపటి పెట్టుకుని ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్నది సరిపోతలేదా మనకు తలనొప్పులతో? ఇక ఫైనల్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకు గుడ్ న్యూస్ సార్. విమాన టికెట్లపై 80% దాకా వాపస్, చివరి 4 గంటల్లో రద్దు చేసుకున్నా కూడా అంటూ కేంద్రం ఒక కసరత్తు చేస్తోందనే వార్త సార్. అంటే చాలా సందర్భాల్లో ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రాదు, చాలా అంటే 90% వరకు కట్ అయిపోతూ ఉంటుంది. సో కేంద్రం తెస్తోన్న ఈ కొత్త ప్రపోజల్ వల్ల యూజ్ ఏంటి? అంటే అమౌంట్ కట్టదు, అదే సమయంలో ఇంకో ప్రొవిజన్ ఉంటుంది. మీకు కార్పొరేట్ బుకింగ్ ఉంటుంది, మీరు ఎక్కువ రేట్ కడితే మీకు రిటర్న్ రీఫండ్ కూడా వస్తుంది, కానీ దానికి ఎక్కువ ఉంటుంది. మీకు కాస్త ఎక్స్ట్రా కట్టాలి. ఇప్పుడు 4,000 రూపాయల టికెట్ అనుకో, దాదాపు 1,000 రూపాయలు దాకా ఉంటుంది. 1,000 రూపాయలు కనుక ఎక్కువ కట్టి టికెట్ తీసుకుంటే రీఫండ్ వస్తుంది, చాలా ఎక్కువ భాగమే రీఫండ్ వస్తుంది. ఈవెన్ టోటల్ రీఫండ్ వచ్చేదానికి కూడా ఉంటుంది. సమస్య ఏంటి అంటే ఇప్పుడు ప్లేన్ టికెట్స్ మారుతూ ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లైని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి.
రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు రైల్వేలో కూడా ఫ్లోటింగ్ రేట్ తీసుకొద్దామని ప్రయత్నంలో ఉన్నారు. సో మీకు రైల్వేలో మీకు రీఫండ్ వస్తుంది చాలా మట్టుకు 4 అవర్స్ ముందు వరకు కూడా గణనీయంగా కొంతవరకు ఎక్కువ వస్తే కొంత తక్కువ వస్తుంది. సో ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే విమాన ఛార్జీలేమో లాస్ట్ వరకు బుక్ చేస్తా అంటారో భారీగా పెరుగుతాయి. ముందే బుక్ చేస్తామంటే ఏ కారణరీత్యా క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు రావు. ఇది ఒక డైలమా. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే విమానయానాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉడాన్ లాంటి స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. అంటే చౌకగా లో కాస్ట్ ఎయిర్లైన్స్ అని తీసుకొచ్చారు. అంటే ఎయిర్ ట్రావెల్ ఈజ్ ఎ వెరీ వెరీ ఫాస్ట్ ఎక్స్పాండింగ్ సెక్టార్ ఇన్ ఇండియా. ఏవియేషన్ ఇండస్ట్రీ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం మన దేశంలో. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 10 ఏళ్ల కింద వెళ్తే ఇప్పుడు వెళ్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇమ్లివన్ బస్ స్టాండ్ కనే కొరష్ ఉంటుంది. సో అది మళ్ళీ ఎక్స్పాండ్ కూడా చేశారు, కొత్త టర్మినల్స్ పెట్టారు. ఎక్స్పాండ్ చేసినాక కూడా హెవీ రష్. అంటే రోజు రోజుకు విమాన ప్రయాణం అనేది కామన్ మ్యాన్ కాకపోయినా కనీసం మిడిల్ క్లాస్కు అందుబాటులోకి వస్తుంది. చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రాజమండ్రి, కడప, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మీకు 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్నూలు 5 ఎయిర్పోర్ట్లో నీకు ఒకప్పుడు ట్రాఫిక్ ఇంత లేదు. నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ చూశాను 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. సో అందువల్ల ఇలా మీకు చిన్న చిన్న టౌన్లకు కూడా మా విమాన సేవల్ని పెంచాలి అనే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక అడ్డంకి, ప్రైసెస్ అనేది అడ్డంకి. సమయానికి బుక్ చేసుకుంటున్నామో అడ్డగోలుగా ప్రైస్ పెరిగి ఉంటుంది అని చెప్పి 3 నెలల ముందు 4 నెలల ముందు బుక్ చేసుకుంటే టికెట్లు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోలేము. ఈ డైలమా ఉండడం వల్ల దీంట్లో కాస్త స్వల్పంగా బీమా ఛార్జ్ చెల్లించి క్యాన్సిలేషన్కు స్కోప్ ఉండాలి అని. ఇప్పుడు 80% రిటర్న్ వచ్చినా 20% పోతుంది కదా, అనివార్యమైతే తప్ప ఎవరు క్యాన్సిల్ చేసుకోరు. 20% పోగొట్టుకోవడానికి క్యాన్సిల్. 100% అంటే ఒక ప్రమాదం ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా బుక్ చేసి పడేస్తారు, టైంకు క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళు టికెట్లు అమ్మలేరు కదా టైంకు. ఆ విమానంలో 10 సీట్లు ఖాళీ ఉంటే ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి నష్టం కూడా జరుగుతుంది. అందువల్ల ఇట్ షుడ్ బి బ్యాలెన్స్ ఆఫ్ ది ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్లను కన్జ్యూమర్ ఇంట్రెస్ట్లను, ప్రయాణికుల ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేయాలి. ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్లు ఏంటి? మీరు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తే ఏం జరుగుతుంది? మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు 100 సీట్లతో ఉన్న విమానం 300 సీట్లు విమానం ఉంది, లేదు చిన్న విమానం అనుకోండి 100 సీట్లు, మీరు లాస్ట్ మినిట్లో 10 మంది క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, 90 సీట్లతోనే ప్రయాణం చేయాలి. అప్పటికప్పుడైతే 10 మంది రారు కదా. మీకు బస్ అన్నా ట్రైన్ అన్నా టైంకి వచ్చే వాళ్ళు ఉంటారు. ఫ్లైట్ దూరం ఉంటుంది, ఎయిర్పోర్టు టైంకి వచ్చి ఎక్కలేరు కదా. సో మీకు సినిమాలకైనా కరెంట్ బుకింగ్ ఉంటుంది. ఫ్లైట్ల కరెంట్ బుకింగ్ పెట్టినా ఎంత మేరకు వైబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. అందువల్ల సీట్లు ఖాళీ ఉంటే వాళ్ళకి ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి లాస్ అవుతారు అని చెప్పి నీకు ప్రయాణికులకు క్యాన్సిలేషన్ లేకపోతే ప్రయాణికులు నష్టపోతారు. డాక్ట్రిన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన న్యాయ సూత్రాల్లో కూడా ఒక ప్రిన్సిపల్. అంటే యూ హ్యావ్ టు ఈవెన్ రాజ్యాంగాన్ని అన్వయించేటప్పుడు, చట్టాలను అన్వయించేటప్పుడు కూడా డాక్ట్రిన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే భిన్నమైన ప్రయోజనాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఎయిర్లైన్ ఇండస్ట్రీ ప్రయోజనం ఏంటి? సీట్లు ఖాళీ ఉండకూడదు, ఆక్యుపెన్సీ రేషియో పడిపోకూడదు. అదే సమయంలో ప్రయాణికుడు అనివార్య కారణాల రీత్యా మారితే మొత్తం లాస్ కావడం వల్ల ఏమవుతుంది? విమాన ప్రయాణమే క్యాన్సిల్ చేసుకొని ట్రైన్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? విమానం అయితే మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకోలేమని. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. 20% లాస్కి అయితే ఎవరైతే ఫ్రివలస్గా క్యాన్సిల్ చేసుకోరు, ఖచ్చితంగా వ్యాలిడ్ రీజన్తో క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ టికెట్లను టైంకు ఇవ్వచ్చు కూడా. 4 అవర్స్ ముందు కరెంట్ బుకింగ్ కూడా పెట్టినా కొంతమంది టైంకు టికెట్ రాని వాళ్ళకు కూడా మీరు ఆ 4 అవర్స్ విండోలో ఆ టికెట్ కొనుక్కొని ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఏ గుడ్ మూవ్. అంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్లను, ఇటు ప్రయాణికుల ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువ మంది విమాన ప్రయాణం చేసడానికి వీలు కల్పించేటువంటి చర్యల్లో ఒకటి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.